ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. డే 8 మహాగౌరీ స్వరూపం మహిషాసురమర్దిని. ఈ అమ్మవారు అంటే డే 1 to 7 కంప్లీట్ చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ మనలో ఉండే మనల్ని ఆపగలిగే అసురశక్తులు, మనలో ఉండే కల్మషాలు, మన పర్సనాలిటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 99.99% ఫిక్స్ అయిపోయినట్టే. చిన్న చిన్న న్యూయాన్సెస్ అన్నిటిని టచ్ చేసేసాం. వాళ్ళ ఋషి దర్శనం చూడండి. కోపం తగ్గించేసుకోండి, ద్వేషం తగ్గించుకోండి, లోభం తగ్గించేసుకోండి అని చెప్పలేదు. ఒక్కొక్క డే స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుంటూ వెళ్ళాలి. అవి చేస్తే ఆటోమేటిక్గా యాంగర్, లస్ట్, ఈగో, గ్రీడ్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అంత బ్యూటిఫుల్గా వాళ్ళు చిన్న చిన్న పర్సనాలిటీ న్యూయాన్సెస్ ఇచ్చుకుంటూ 7 రోజులు మనల్ని తీసుకొచ్చారు. దీంతో ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 99% కంప్లీటెడ్. ఇంకా డే 8 ఏంటంటే ఇవన్నీ చేసేసింది ఎందుకు మనం? వీ నీడ్ టు నౌ గెట్ రియల్ విద్య, రియల్ నాలెడ్జ్. Real knowledge is that knowledge that can move ahead of us and tell us the way to liberate ourselves. ఆ రియల్ నాలెడ్జ్ని ఇవ్వమని మనం ఈరోజు అమ్మవారిని అడగాలి. అంటే మనం ఇన్ని రోజులు మనలో ఉండే తెలివి, మనకుండే మెమరీస్, మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా అవి లిమిటెడ్ నాలెడ్జ్ అనుకుంటే, అంటే ఈ ప్రపంచంలో, ఈ గృహస్థాశ్రమంలో, ఈ జీవితం గడపడం కోసం నాకు అవి హెల్ప్ చేస్తున్నాయి. కానీ అవి లిమిటెడ్. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత కానీ, లేకపోతే ఈ ప్రపంచంలో సిచ్యువేషన్స్ మారిపోయినప్పుడు కానీ నేనేం చేయాలో నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. నో పర్సన్ ఈజ్ ఏబుల్ టు సే దట్ దే కెన్ బిహేవ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎవ్రీ గివెన్ సిచ్యువేషన్. కానీ దెర్ ఇస్ అన్ అన్లిమిటెడ్ నాలెడ్జ్, ద నాలెడ్జ్ దట్ కెన్ లిబరేట్ అస్, మోక్షం వైపు నడపగలదు. అది మనల్ని ఒక స్వతంత్ర అని పెద్దలు చెప్తారు కదా, అటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళగలిగే నాలెడ్జ్ అనమాట. ఇది గురుముఖత వస్తుంది. అలాంటి ప్రత్యక్ష పరోక్ష గురువులు, జగద్గురువులు, లేకపోతే ఆ ఈశ్వరుడి ద్వారా, లేకపోతే అమ్మవారి ద్వారా మనకు ఆ నాలెడ్జ్ అందాలని, ఆల్రెడీ మీలో కొంతమందికి అది అందుతున్నట్టయితే అది ఇంకా మరింత పెరగాలని, అండ్ ఇట్ షుడ్ రీచ్ ఇస్ అల్టిమేట్ గోల్ అని మనం ఈరోజు అమ్మవారిని అడుగుతున్నాం. సో దిస్ ఇస్ నాట్ ఎ డే టు ఆస్క్ ఎనీథింగ్ టు రిఫైన్ అవర్ పర్సనాలిటీ, బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ డన్ ఫ్రమ్ day 1 to 7. Day 8 is about building on top of why we have done all this personality refinement to get this true knowledge. Om Sri Gurubhyo Namaha.